శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి గురువారం. ఈరోజు రేవతి నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ద్వాదశి అంటే 12 గురుడధిపతి, గురువారం గురుడధిపతి, రేవతి నక్షత్రం బుధ మహారాశిలో మొదలవుతుంది కాబట్టి బుద్ధుడధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు బుధుడు కలయిక. ఇక్కడ గురుబలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన రంగాలనగా ఫైనాన్స్ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుద్ధుడికి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు నవంబర్ 26 గురువారం. 26 అంటే 8 శనిధిపతి, గురువారం గురుడధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా శనికి సంబంధించిన రంగాలనగా సమస్త ఆయిల్ వ్యాపార రంగాల్లో ఉంటే వాళ్ళకి కానీ, పాత ఇనుము వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా కూడా గురుడికి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్త వజ్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు వజ్రం ఉదయం 9:13 10:58 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:55 10:40 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 3:08 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక్క, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి రేవతి అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా గురుబలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు గురువారం అవడం చేత ఆ పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి చిరకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం, అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం, గురుబలం ప్రబలంగా ఉంది. అందువల్ల గురుడు సుక్షేత్రాలైనటువంటి మీన, ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు, మంచి లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది. అలాగే గురుడు మిత్రక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక, సింహ, కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు వీళ్ళకి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి శత్రుక్షేత్రాలు అనేటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి సమాజంలో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.